శ్రోతలందరికీ కూడాను మరొకసారి శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథలో ద్వితీయ స్కందానికి స్వాగతం. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, మన బ్రహ్మ వైకుంఠ దర్శనం అంటే తపస్సు చేసి ఏ విధంగా వైకుంఠ దర్శనాన్ని చేశాడు అన్నదాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. కాకపోతే ఇందులో అసలు ఆ వైకుంఠ దర్శనం ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అన్న ప్రశ్నని ఎవరు వేస్తారు, దానికి సమాధానం ఎవరి దగ్గర నుంచి వస్తుంది అన్నది ముందు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే నిన్నటి వరకు మనం చెప్పుకున్నవన్నీ భక్తి మార్గం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఏమిటి? విరాట్ స్వరూపం అంటే ఏమిటి? ఆ తర్వాత ఈ స్వరూపం ఇవన్నిటిని సేవించిన తర్వాత భగవంతుడు భక్తుడి మీద ప్రేమతోటి ఎలా అవతారాలు ఎత్తాడు, ఎలా తన లీలను చూపించాడు, ఇవన్నీ కూడాను మనం తెలుసుకున్నాం. ఈరోజు అసలు ఆ బ్రహ్మ ఈ నారదుడికి చెప్తున్నారు గదా! అసలు ఆ బ్రహ్మకి ఈ విరాట్ స్వరూపం ఎలా కనబడింది? ఆయనని ఏ విధంగా చూడగలిగారు బ్రహ్మగారు? దానికి ఆయన ఏం చేశారు? ఈ విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇదే ప్రశ్న ఎవరికొచ్చింది? పరీక్షిత్తుకొచ్చింది. ఆయన ఎవరినడిగారు? శుకుడిని అడిగారనమాట. శుక మహర్షిని అడిగారు. "అయ్యా! ఇంతవరకు మీరు అన్ని లీలా విశేషాలు గాని, అవతార విశేషాలు గాని, విరాట్ స్వరూపం యొక్క గొప్పతనం గాని అన్నీ చెప్పారు. కానీ నాకు కూడాను ఒక డౌటొస్తోంది. ఆ డౌట్ ఏంటంటే, బ్రహ్మదేవుడు నారదునికి భగవత్ సాక్షాత్కారం కలగడానికి చెప్పిన ఉపాయం దయతోటి నాకు కూడా చెప్పండి. తుది మొదలు లేనివాడు, చిన్మయ స్వరూపుడు, పాపరహితుడు అయిన కృష్ణుణ్ణి నిలుపుకుంటున్నాను. చెంచలము, హేయములు అన్నిటినీ నెలవు అయిన ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టబోతున్నాను. ఎవరు శ్రీకృష్ణుని గుణగణాలను ఇతరులను కీర్తిస్తూ వింటారో వారి హృదయంలో కృష్ణుడు ప్రవేశిస్తాడు. నీటిలోని మాలిన్యాన్ని శరదృతువు ఎలా అయితే తొలగిస్తుందో మనస్సులోని మాలిన్యాన్ని తొలగిస్తాడు భగవంతుడు. ఈ విధంగా ఆ రమాకాంతుని చరణ కమలాల ద్వందంతోటి సంబంధం కలిగి అంటే ఆ పాదాల యందు నాకు చింతన ఏర్పడి ఆ ఆనందం చవి చూస్తే మళ్ళీ దాన్ని వదలడు. అకారణంగా ఆత్మకు భూతాలతోటి సాంగత్యం ఎలా కలిగింది? కర్మ వల్ల కలిగిందా? అని ఎవని నాభిలో పద్మం పుట్టిందో ఆ పద్మంలోనే ప్రకాశించే బ్రహ్మ ఎవరి అనుగ్రహం వల్ల సమస్త ప్రాణులను సృష్టించాడు. ఆ బ్రహ్మ అవయవ విన్యాసంలో భాగవతలోను భేదం ఏమైనా ఉందా అని పరీక్షిత్తు సుఖబ్రహ్మని అడిగాడనమాట. సర్వేశ్వరుడు తన మాయను వదిలి మాయ నియామకుడై ఏ ఏ స్థలాల్లో ఉండేవాడు. అంతేకాకుండా ఇంద్రుడు మొదలైన లోకపాలకుల్ని కూడిన లోకాలు ఎలా సృష్టించబడ్డాయి అసల? మానవులకు మొదలు వారికి కలిగే ఆయు ప్రమాణాలు నాకెలా ఉంటాయో చెప్పండి. ఏ కర్మల వల్ల దేవతలకు శరీరాలు వస్తాయి? ఎట్టి మార్గాన్ని అనుసరిస్తే అట్టి కర్మ మార్గ పద్ధతి నాకు వివరించండి. భూమి, పాతాళం, దిక్కులు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, సముద్రాలు, దీవులు అసలెలా వచ్చాయి? బ్రహ్మాండం కొలత ఎంత? మనకి వర్ణాశ్రమాలు ఎలా ఏర్పడ్డాయి? శ్రీమన్నారాయణుడి అవతార కథలు, 4 యుగాలు, యుగధర్మాలు, ఆయా జాతులకు సంబంధించిన ధర్మాలు, రాజర్షుల ధర్మాలు, భగవంతుణ్ణి ఆరాధించే పద్ధతి, యోగక్రమం, అష్టసిద్ధులు, స్వరూపం, లింగ శరీర వినాశనం, వేదాలు, ఆయుర్వేదం, ఉపవేదాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ ఎలా వచ్చాయి? యజ్ఞాది వైదిక కర్మలు, దేవాలయాలు మొదలగు వాటి నిర్మాణం, అగ్నిహోత్రాలు నిర్వర్తించే విధానం, ధర్మము, అర్థము, కామము అనే త్రివర్గాలను అనుసరించే తీరు ఇవన్నీ ఎలా వచ్చాయి? నాకు వివరించండి అని విష్ణు చేతి రక్షించబడిన మన విష్ణురాతుడు అంటే పరీక్షితుడు బ్రహ్మచే వ్యాసుని పుత్రుడిగా అనుగ్రహింపబడిన సుఖయోగిని అడుగుతున్నాడనమాట సుఖమహర్షిని. అప్పుడు సర్వేశ్వరుడు భాగవతం అనే పురాణం బ్రహ్మకల్పంలో బ్రహ్మకి ఉపదేశించాడు నాయన. అంటే సర్వేశ్వరుడే ఆ విరాట్ స్వరూపుడే డైరెక్ట్గా బ్రహ్మకు చెప్పాడు. అదే నేను నీకు చెప్తాను విను అంటూ సుఖబ్రహ్మ చెప్పడం మొదలుపెట్టాట. నువ్వు అడుగుతున్నావు కదా పరీక్షిత్తు, జీవుడికి శరీరంతో సంబంధం ఎలా కలిగింది అంటున్నావు కదా, అదే ఈశ్వరుడి మాయ. జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతోటి సంబంధం కలవాడవుతాడు. అందువల్లనే ఈయనకి
బాల్యము, కౌమారము, యవ్వనము అనే దశలు పొందుతాడు. నేను అనే అహంకారంతో పాటు నాది అనే మమకారాన్ని కూడా పెంచుకుంటాడు. జీవుడు భగవంతుణ్ణి ఎప్పుడు తీవ్రంగా ధ్యానిస్తాడో అప్పుడు మోహం నుండి బయటపడిపోతాడు. అంటే ఇవన్నీ వేస్టు. భగవంతుడే అనేవాడు ఒక్కడే ఉన్నాడు. అతనే నిత్యం, సత్యం అన్నది తెలుసుకోగలుగుతాడు. उपवासव्रतशौचशीलमख सन्ध्योपासनाग्निक्रिया जपदानाध्ययनादिकर्ममुल मोक्षप्राप्ति सेकूरदु अच्चपु भक्तिं हरि पुण्डरीकनयनुन् सर्वातिसायन् रमाधव पापख्नो परेसो अच्युतोनि अर्तिन् कोल्वले कुण्डिनन् आ आ భగవంతుడు కూడా శరీరాన్ని ధరించే ఉన్నాడు అన్న భ్రమ నుంచి బయటకొచ్చేస్తాడు. తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. జ్ఞానానందమైన స్వరూపం బ్రహ్మకు చూపిస్తూ ఈశ్వరుడు అదే విధంగా అనుగ్రహించాడనమాట బ్రహ్మను కూడా. ఆ కథ నీకు నేను చెప్తాను అంటూ నీ సందేహాలన్నీ తొలగిపోతాయి అంటూ చెప్తున్నారనమాట. ఎవరు? మన సుఖమహర్షి పరీక్షిత్తుకి. అది మనం కూడా విని తెలుసుకుందాం. మానవులు సహజంగా కలలు కంటూ ఉంటారు కదా! ఆ కలల్లో రకరకాలైన దృశ్యాలు కనబడుతుంటాయి. రకరకాలైన అనుభూతులు అంటే ఫీలింగ్స్ కూడా ఉంటుంటాయి. మెలకువ రాగానే ఏమీ గుర్తుండవు. మానవుడికి ఆ కలలకి ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే ఆత్మకి, దేహానికి, దేహంతో చేసే పనులకి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఆత్మకు, దేహదారులకు మధ్య ఒక చిన్న లేయర్ ఉంటుందన్నమాట. అదే మాయ. ఆ మాయే ఈ దేహదారులను ఒక విధమైన మోహంలో పడేస్తూ అంటే మనల్ని, మనం అంటే ఈ దేహాన్ని ధరించున్న మనం అన్నమాట. మాయల్లో పడేస్తూ ఉంటుంది. కర్మలు చేయిస్తూ ఉంటుంది. ఆ మాయ లేకపోతే మనకి పరమాత్మకి ఇంకా ఏ సంబంధం ఉండదు అసలు. అదనమాట. ఈ మాయ అనేది చాలా రూపాలు కలిగి ఉంటుంది. ఆ మాయా ప్రభావం చేతే ఆత్మ జీవాత్మగా ఎన్నో రూపాలతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే అర్థం సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అని వివిధ రూపాలు వస్తుంటాయా? అలాగే మనకి ధనికుడు, పేదవాడు ఇలా రకరకాలుగా పిలువబడుతూ ఉంటాం కదా మనం. జీవుడు ఇలాంటి మాయా ప్రభావంలో పడి నేను, నాది అనే మోహంలో పడుతూ ఉంటాడనమాట. లోపల ఉన్న జీవుడు, బయట ఉన్న ప్రకృతి చాలా బలమైనవి. ఎప్పుడైతే జీవుడు బాహ్యంలో ఉన్న ప్రకృతిని, విషయ సుఖాలను విడిచిపెట్టి నేను, నాది, నువ్వు, నీది అనే భేదభావం వదిలిపెట్టి అంతర్ముఖుడై ఆత్మదర్శనం చేస్తాడో అంటే అన్నీ ఈక్వలే అనే భావంతోటి ఎప్పుడైతే చూడగలుగుతాడో అతనిలో అప్పుడు ఏముంటుంది అసలు భయం అనేది ఉండదనమాట. పరిపూర్ణంగా ఉంటాడు. శుద్ధ సత్వ గుణప్రధానంగా ప్రకాశిస్తూ ఉంటాడాయన. బ్రహ్మ నిర్మలమైన హృదయంతోటి పరమాత్మను గురించి ఇలాగే తపస్సు చేశాడు. ఆ తపస్సుకి సంతృప్తి చెందాడు పరమాత్మ. బ్రహ్మకు తన చిద్రూపాన్ని చూపించాడనమాట. ఆత్మతత్వాన్ని బోధించాడు. తర్వాత బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుని ఈ సృష్టిని ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ సృష్టి చేయడానికి తగిన విధి విధానాలు అతనికి అర్థం కావట్లేదు. ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూనే ఉండిపోయాడు. ఆ సమయంలో 2 అక్షరాల శబ్దం ఒకటి నీటిలోంచి వినబడిందిట. ఆ శబ్దం 2 సార్లు వినిపించింది. ఆ శబ్దంలో మొదటి అక్షరం త, రెండో అక్షరం ప. ఈ తపతప అనే శబ్దం విన్నాడు బ్రహ్మ. అసలు ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని చూశాడు. అన్ని వైపులుగా చూస్తే ఎవరూ కనబడలేట. కానీ ఆ శబ్దం ఏదో అర్థాన్ని చెప్తున్నట్టుగా అనిపించిందిట ఆయనకి. తపస్సు చేయమని ఆదేశిస్తున్నట్టుగా అనుకున్నాడాయన. తపస్సు చేయడం కూడా తన మేలు కోరికే అని అనుకున్నాడు. వెంటనే తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అంటే జలాశయంలో నీరు ఒడ్డుకి తగులుతున్నప్పుడు ఏమనుకుంటుంది తప్ తప్ అని శబ్దం వస్తుంది కదా, తప తప అని. ఆ శబ్దమే బ్రహ్మకి తపస్సులాగా స్ఫురించింది. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా పని చేయాలనుకోండి, ఆ పని ఎలా చేయాలనే ఆలోచన రాకపోతే దాని యొక్క మూలం వేరే ఎక్కడి నుంచో మనకి కనబడుతుంటుంది. అంటే
ఏదో చేద్దాం, ఎలా చేయాలి, ఐడియా రావట్లేదు అని ఆలోచిస్తున్నప్పుడు వేరే ఏదో దృశ్యాన్ని చూస్తే దీనికి సంబంధించిన ఐడియా దాంట్లో కనబడుతుంటుంది చూడండి. ఆ రకంగా ఈయనకి ఆ శబ్దం తపస్సు చెయ్యి అన్న సూచననిచ్చినట్టుగా అనిపించిందిట. బ్రహ్మగారు ఏం చేశారప్పుడు? ప్రాణవాయువుని బంధించేశారు. ఇంద్రియాలని తన స్వాధీనంలో ఉంచుకొని ఏకాగ్ర చిత్తంతోటి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. బ్రహ్మ చేసిన తపస్సుకి సంతోషించాడు పరమాత్మ. బ్రహ్మకు తన లోకాన్ని చూపించాడు. అదే వైకుంఠం. వైకుంఠంలో ఎటువంటి బాధలు లేవు. మోహం లేదు. భయం లేదు. అన్ని లోకాల కంటే గొప్ప లోకం వైకుంఠం. పుణ్యం చేసుకున్నవారు, ఆత్మజ్ఞానం పొందినవారు మాత్రమే వైకుంఠానికి రాగలరు. అంతేకాదు వైకుంఠంలో ఈ త్రిగుణాలు అనేవి మచ్చుకైనా కనబడవనమాట. అక్కడ ఉన్నదంతా ఏ గుణం లేని నిర్గుణతత్వం. వైకుంఠంలో కాలం అనేదే ఉండదు. కాలానుగుణంగా వస్తువులు నాశనం అవడం అనేదే ఉండదు. రాగద్వేషాలు ఉండవు. ఇష్టాయిష్టాలు లేవు. లౌకికమైన, ప్రాపంచికమైన సుఖాలు, దుఃఖాలు ఇవేవీ ఉండవు. ఉన్నవారంతా కూడాను భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారు. అక్కడ ఉన్నవాళ్ళు వేషాధారణ కూడా వైకుంఠానికి తగ్గట్టుగానే ఉంటుంది. వాళ్ళందరూ ఎలా ఉంటారట? నీలమేఘ ఛాయతోటి మెరిసిపోతుంటారు. వాళ్ళ కళ్ళందరివి కూడాను తామర పూల రేకుల్లా ఉంటాయట. పీతాంబరాలు కట్టుకుని ఉంటారు. మేఘాలతో దట్టంగా ఉన్న ఆకాశంలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో వైకుంఠం అలా ఉంటుందిట. వైకుంఠంలో లక్ష్మీదేవి నిరంతరం శ్రీమన్నారాయణ్ణి పాదసేవ చేస్తూ విష్ణుమూర్తిని గానం చేస్తూ ఉంటుందిట. అదే వైకుంఠంలో సునందుడు, నందుడు, ప్రభరుడు మొదలగు పార్షాదులు సేవించబడుతున్న శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుణ్ణి చూశాడు. ఆ దేవుడి చూపులో దయ, ఆనందం ఉన్నాయట. శ్రీ మహావిష్ణువు 25 శక్తులతోటి విరజిల్లుతూ ఉంటాడు. యోగీశ్వరుడు. యోగుల హృదయాన్న సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నట్ట. ఈ బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళేసరికల్లా 25 శక్తులు అంటే ప్రకృతి, మహాతత్వము, బుద్ధి, అహంకారం, మనస్సు, 10 ఇంద్రియాలు, 5 తన్మాత్రలు అంటే శబ్ద, రస, రూప, గంధాలు, పంచభూతాలు పృథ్వీ, ఆకాశ, అగ్ని, వాయువు, నీరు మొత్తం కలిపితే 25 అనమాట. పరమాత్మ దర్శనం కాగానే బ్రహ్మకి ఒళ్ళంతా పులకరించిపోయిందట. తెలియకుండా కళ్ళంతా కూడా నీళ్లు నిండిపోయాట ఆయన మొహాన్ని చూడగానే. భక్తిగా పాదాలకి నమస్కరించాడు ఆయన. ఆ పాదాలకు నమస్కరిస్తున్న బ్రహ్మను 2 చేతులతోటి లేవదీశాడు పరమాత్మ. ఓ బ్రహ్మదేవా, నీవు సృష్టి చెయ్యాలనే కోరికతోటి నా గురించి తపస్సు చేసావు కదా, నీ తపస్సుకు నేను సంతృప్తి చెందాను. నీకేం వరం కావాలో కోరుకో, ప్రసాదిస్తాను అన్నాడు. నీవు సృష్టి చేయాలని సంకల్పించావు, సృష్టికి పూనుకున్నావు. కానీ నీకేం చెయ్యాలో, ఎలా చేయాలో తెలియట్లేదు, అంతే కదా. అప్పుడు నీకు తపస్సు చేయాలనే ఆలోచన వచ్చింది కదా, ఆ తపస్సు కూడా నా శక్తే. ఆ తపస్సు చేతనే నువ్వు ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నావు, లయం చేస్తున్నావు. తపస్సుకి అంత శక్తి ఉంది అని చెప్పాట పరమాత్మ. ఆ మాట విన్న బ్రహ్మ అన్నాడు, భగవాన్, ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రాణులకు నీవు అధిపతివి. అందరి హృదయాంతరాళల్లో నువ్వు ఉంటున్నావు. నీకు ఉన్న అసమాన ప్రతిభా పాఠవాల చేత నేను అందరి హృదయాల్లో ఉన్న సంకల్పాలను, కోరికలను తెలుసుకోగలుగుతున్నాను. నా హృదయంలో మొదలుతున్న భావాలు, కోరికలు కూడా నువ్వు ఇప్పుడు తెలుసుకేసుకున్నావు. నా కోరికలు నెరవేర్చు. నాకు నీ స్థూల రూపం, సూక్ష్మ రూపం దర్శించగలిగే శక్తినివ్వు అని అడిగట. అంటూనే మళ్ళీ అన్నట్ట, ఓ మాధవ, సాలెపురుగు ఎలాగైతే తన నోటి నుండి వచ్చే రసం ద్వారా దారాన్ని సృష్టించి గూడు అల్లుకొని మరలా ఆ దారాన్ని తన నోట్లోకి లాక్కుంటుందో, అలాగే నీవు కూడా నీ మాయాశక్తి చేత బ్రహ్మగా సృష్టించి, విష్ణువుగా పోషించి, శివుడిగా మరలా నీలో లయం చేసుకుంటున్నావు. ఆ పరంపరలోనే సృష్టి చేయడానికి నన్ను నియమించావు. సృష్టి ఎలా చేయాలో కూడా తెలియచేవయ్యా అంటూ అడుగుతూ, అది నేను తూచా తప్పకుండా పాటిస్తాను అని చెప్పాట. బ్రహ్మదేవుడు మాటలు విన్న పరమాత్మ ఇలా అన్నాడు, నీకు పరమ గుహ్యమైనది, విజ్ఞానవంతమైనది, రహస్యమైనది అయిన జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను, స్వీకరించు అంటూ ఆయన చతుశ్లోక భాగవతాన్ని చెప్పారనమాట. నేనంటే ఏమిటి, నా స్వరూపం ఏంటి, నా స్వభావం ఏమిటి, నా స్వరూపం ఏ ఏ పరిమాణంలో ఉంది, నేను ఏ ఏ విధాలైన గుణాలను కలిగి ఉంటాను, నా వివిధ రూపాల లీలలు అన్నీ కూడా నీకు వివరిస్తాను. అనుభవపూర్వకంగా సంపూర్ణంగా నీకు చెప్తాను అంటూ ఆయన బ్రహ్మదేవుడికి చెప్పారు. అప్పుడు పరమాత్మను బ్రహ్మదేవుడు 4 ప్రశ్నలు వేశాడు. ఏమని? నీ యొక్క ప్రాకృతము, అప్రాకృతము ఆయన రూపం ఎలాంటిది, అసలు నీ రూపం ఎలా ఉంటుందయ్యా అని అడిగాట. తర్వాత మాయ అంటే ఏమిటి, యోగమాయ అంటే ఏమిటి అని అడిగాట. ఆ తర్వాత
ఈ మాయ, యోగ మాయలతోటి నువ్వు ఈ లోకాలని సృష్టిని ఒక ఆట మాదిరిగా ఎలా చేస్తున్నావు? జీవులతోటి ఎందుకు ఆడుకుంటున్నావు? నాలుగో క్వెషన్ ఏమేశాడు? నీ ఆజ్ఞ మేరకు నేను సృష్టిని చెయ్యాలి అంటే, నీ ఉపదేశం మేరకు నేను ఏమిటి చెయ్యాలి? ఈ సృష్టిని ఎలా నిర్వహించాలి అని అడిగాట. అప్పుడు బ్రహ్మ అడిగిన ఈ 4 ప్రశ్నలకు పరమాత్మ 4 శ్లోకాల్లోనే సమాధానం చెప్పేశాడు. దాన్నే చతుశ్లోకి భాగవతం అంటారనమాట. ఈ 4 శ్లోకాల భాగవత సారం అంతా ఇందులోనే ఇమిడి ఉంది. ఈ 4 శ్లోకాలను ఆధారం చేసుకొని వ్యాసుడు 18,000 శ్లోకాలతోటి భాగవతాన్ని రచించాడు. మొదట ఈ 4 శ్లోకంలో భాగవతాన్ని పరమాత్మ ఎవరికి వివరించాడు? బ్రహ్మకు వివరిస్తే 4 శ్లోకాల్లో. ఆ తర్వాత ఆ 4 శ్లోకాలని విస్తరించి బ్రహ్మ నారదుడికి చెప్తే, నారదుడు వ్యాసుడికి ఇంకా విస్తరించి చెప్పాడు. నారదుడు చెప్పిన దాన్ని వ్యాసుడు ఇంకా విస్తరించి దాన్ని అనేక కథలు, గాథలు ఆ రూపంలో భాగవతాన్ని రచించేలాగా చేశాడనమాట. దానిని వ్యాసుడు తన కుమారుడు శుకుడికి చెప్తే, శుకుడు పరీక్షితుడికి చెప్పాడు. ఈ భాగవత పురాణం ఉన్న సూత పౌరాణికుడు, సౌనకుడు మొదలైన ఋషులకు నైమిసారణ్య సత్రయాగ సందర్భంలో చెప్పాడనమాట. ప్రస్తుతం మనం భాగవతంలో అనేక కథలు ఉన్నప్పటికీ అవన్నీ పరమాత్మ బ్రహ్మకు చెప్పిన 4 శ్లోకాల సారం అని మనం గుర్తించాలి. అయితే ఈ 4 శ్లోకాలు ఏంటి? వాటి వివరణ గురించి మనం రెండో పార్ట్‌లో చెప్పుకుందాం. ఇది వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంతవరకు సెలవు. దీని నెక్స్ట్ పార్ట్ తప్పకుండా వినాలి మీరు.